వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఈరోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్లకు అంటే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. దర్శన వివరాలు తెలియజేస్తానండి. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. అలాగే మీరు మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈరోజు సోమవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఉదయం వెళ్ళిన వారికి డైరెక్ట్ అంటే ఎక్కడా వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా క్యూ లైన్లోనికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇక ఉదయం 7:30 పైన ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారికి సుమారుగా 6 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 7 గంటల నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అవుతుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే ఈరోజు సోమవారం ఏప్రిల్ 7వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 7 గంటల నుంచి క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలిపిరి దారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడక దారిలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. శ్రీవారి మెట్టు దారి టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 72,960 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 23,126 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,63,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. నిన్నటి రోజున వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, రైల్వే స్టేషన్ దగ్గర ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇవ్వడం ఆపేస్తారు. రైల్వే స్టేషన్ దగ్గర మాత్రమే కాదండి, తిరుపతిలోని 3 ప్రాంతాలలో కలిపి రోజుకి 10,000 నుంచి 20,000 టోకెన్స్ అయితే ఇస్తారు. ఈ టోకెన్స్ అయ్యేంత వరకు ఇస్తారు. కాబట్టి టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్ళే భక్తులను బట్టి ఉంటుంది. మీరు కూడా ఈ విషయాన్ని గమనించగలరు. ఇక నెక్స్ట్ కామెంట్, నమస్తే మేడం గారు, ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న వాళ్ళు దర్శనానికి ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా వివరించండి ప్లీజ్. ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తిరుమలలో ఎక్కడ ఉన్న ఏటీజీహెచ్ సర్కిల్ వెళ్ళడానికి ఫ్రీగా బస్సులు కూడా ఉన్నాయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.